సిద్ధుకి నిద్రలో ఎక్కిలు రావడంతో ప్రేరణ లేచి నీళ్ళు తాగిస్తుంది. సిద్ధుని చూసి నా వల్లే నువ్వు తాగావని నాకు తెలుసు. సారీ సిద్ధు అని అనుకుంటుంది ప్రేరణ. ఇక నీళ్ళు అయిపోవడంతో తీసుకురావడానికి కిచెన్‌కి వెళ్తుంది. అక్కడ విజయనంద్ ఎవరు చూడకుండా భోజనం చేస్తూ ఉంటాడు. ప్రేరణని చూసిన విజయనంద్‌కి కంగారులో ఎక్కిలు వస్తాయి. ఆ సౌండ్‌కి ప్రేరణ విజయనంద్‌ని చూస్తుంది. వాటర్ ఇవ్వమని విజయనంద్ సైగ చేస్తాడు. ప్రేరణ నీరు తీసుకెళ్తుంది కానీ ఇవ్వదు. దాంతో విజయనంద్ లాక్కుంటాడు. ఏంటి చేతిలో నీరు పెట్టుకొని ఇవ్వడం లేదు, నన్ను చంపేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు విజయనంద్. దానికి ఇంకా టైం ఉంది అని ప్రేరణ అంటుంది. ఏంటి అని విజయనంద్ అంటే, అత్తయ్య గారు తినకుండా తినను అన్నారు, సిద్ధు మాటలకు ఆకలి చచ్చిపోయింది అన్నారు అని అంటుంది ప్రేరణ. ఏది ఏమైనా నా ఆకలి చావదు. అయినా ఏ మాటకి ఆ మాటే, ఏ మాటకి ఆ మాటే అమ్మా. నువ్వు వంటలు బాగా చేస్తావు. ఇక్కడ కాకపోయినా వంటలు చేసుకొని అయినా ఎక్కడైనా బతికేస్తావు అని అంటాడు విజయనంద్. నేను ఇంటికి వచ్చింది వంటలు చేయడానికి కాదు, నా గోల్స్ కోసం అని అంటుంది ప్రేరణ. అబ్బో, సివిల్స్ చేస్తా అది ఇది అన్నావు, ఏమైంది అని అంటాడు విజయనంద్. సిద్ధిని ఇంటికి తీసుకొచ్చావు, వాడు నిన్ను భార్యగా ఒప్పుకుంటాడు అనుకున్నావా? అది అది ఎప్పటికీ జరగదు అని విజయనంద్ అంటే, ఒప్పుకోవడం కాదు, ఒప్పుకున్నాడు కానీ పైకి చెప్పడం లేదు అని ప్రేరణ అంటుంది. విజయనంద్ ఎంత మాట్లాడినా ప్రేరణ సైలెంట్గా ఉండడం చూసి, ఏమైంది, ఏం మాట్లాడడం లేదు అని విజయనంద్ అడిగితే, రోగి చెప్పేది వింటేనే కదా రోగం ఏంటో తెలుస్తుందని ప్రేరణ అంటుంది. దానికి విజయనంద్ ఏయ్ అని అరుస్తాడు. ఇక ఉదయం సిద్ధు లేచేసరికి ఎదురుగా మందు బాటిల్స్ ఉండడం చూసి షాక్ అయ్యి ఎవరు పెట్టారు అనుకుంటాడు. కాస్త దూరంలో ప్రేరణ నిల్చోవడం చూసి, నువ్వేంటి అలా నిల్చున్నావు అంటే, రాత్రి తాగింది దిగలేదనుకుంటా, ఇప్పుడు మళ్ళీ తాగుతావా అని అంటుంది ప్రేరణ. ఇంట్లో ఇదేంటి ఎవరైనా చూస్తారు అని కూడా లేదా అని సిద్ధు అంటే, బయట తాగితే తప్పలేదు, ఇంట్లో తాగితే తప్ప అని ప్రేరణ అడుగుతుంది. ఈ మాటలన్నీ ఎందుకు, తాగండి అని ప్రేరణ గ్లాసులో పోయబోతే సిద్ధు వద్దు అని అంటాడు. నేను చెప్పినట్లు వింటారా అని ప్రేరణ అడిగితే, అది జన్మలో జరగదు అని సిద్ధు అంటాడు. ఇప్పుడే జరుగుతుంది అని ప్రేరణ రాత్రి తీసిన వీడియో చూపిస్తుంది. రాత్రి ఇంత జరిగిందా అని సిద్ధు నోరెళ్ళ పెడతాడు. ఈ వీడియో రిలీజ్ చేస్తా, నేను చెప్పింది వినకపోతే ఇది రిలీజ్ అయిపోతుందని అంటుంది ప్రేరణ. మీ అమ్మ మీకోసం రాత్రి అంతా తినకుండా అలాగే ఉండిపోయారు. ఎప్పుడు వస్తావా అని చూసి చూసి ఆకలి చంపుకుంది. ఇప్పుడు నువ్వు కిందికి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుంది అని అంటుంది ప్రేరణ. దాంతో సిద్ధు కిందికి వెళ్తాడు. ఇక సాయితి సిద్ధుతో, అన్నయ్య దిగిందా అని అంటే, అంత అంత ఏం తాగలేదు అని సిద్ధు అంటాడు. తాగింది దిగడానికి మజ్జిగ ఇస్తున్నా, తాగడం లేదు అని ప్రేరణ అంటుంది. గదిలో మందు తాగుతావా అని అడిగి, ఇప్పుడు మజ్జిగ అంటుంది. భలే ప్లేట్ మార్చేసింది అని సిద్ధు అనుకుంటే, ప్లేట్ కాదు గ్లాస్ మార్చేసా అని ప్రేరణ అంటుంది. సిద్ధు, నీకు ఇప్పుడు ఎలా ఉంది, తలనొప్పి అది ఏమైనా ఉన్నాయా, తగ్గడానికి ఏం చేయాలో చెప్తా అని విజయనంద్ అంటే, మీకు తాగడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందని ప్రేరణ అంటుంది. నువ్వు మధ్యలోకి రావద్దు అని ప్రేరణని అంటాడు విజయనంద్. సిద్ధును నువ్వు అస్సలు పట్టించుకోలేదు, హాయిగా తినేసి పడుకున్నావు అని విజయనంద్ అంటే, మరి మీరు ఎవరు సిద్ధుని ఇంటికి తీసుకురాలేకపోయారు కదా అని అంటుంది ప్రేరణ. వెంటనే కుమార్కి కాల్ చేసి, రాత్రి సిద్ధుని ఎందుకు తీసుకొచ్చావంటే, మీరు మీరు కదా 2 నిమిషాల్లో సిద్ధు ఇక్కడ ఉండాలి అన్నారు అని అంటాడు కుమార్. ప్రేరణ విజయనంద్ ఇద్దరు ఇదంతా నీ వల్లే అంటే నీ వల్లే అని అనుకుంటూ ఉంటారు. కాసేపు సైలెంట్గా ఉండండి అని సిద్ధు అరుస్తాడు. సిద్ధు మంజుల దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. మంజుల చేయి పట్టుకుంటే చెయ్యి తీసేస్తుంది. మనుషులకి బాధ వచ్చినప్పుడు అలా తాగాలి అంటే ఇక్కడ ఎవరు మంచినీళ్ళు తాగరు అని అంటుంది మంజుల. ఏ తల్లి తన కొడుకుకి ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకుంటుంది. మేడం, మీరు బాధపడకండి, ఈ రోజైనా మందుకి ముగింపు పలుకుతారు అని ప్రేరణ మంజులతో చెప్పి హారతి పళ్ళెం తీసుకొని వచ్చి సిద్ధు ముందు పెట్టి, ఇప్పుడు చెప్పండి, ఇంకెప్పుడు ఎలాంటి బాధ వచ్చినా కష్టం వచ్చినా మందు ముట్టనని అగ్ని సాక్షిగా ఒట్టు వేయమని అంటుంది ప్రేరణ. ఇది నా కోసం అడగడం లేదు, మీ మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళ కోసం అడుగుతున్నా అని అంటుంది ప్రేరణ. సిద్ధు హారతి మీద ఒట్టేసి, జీవితంలో ఇంకెప్పుడు మందు తాగను అని అంటాడు. ఇంకెప్పుడు తాగనమ్మా ఒట్టు అని అంటాడు సిద్ధు మంజులతో. దాంతో మంజుల టిఫిన్ చేయడానికి ఒప్పుకుంటుంది. మరి ఇక ముందు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.